సొసైటీలో ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి లవ్ మ్యారేజెస్కి సంబంధించి. వాట్ ఈజ్ యువర్ మెసేజ్? ఎలా చూస్తుంది? యా, లవ్ అనేది నేనేం కవిని కాదు కానీ చాలా గొప్పది, సమాజాన్ని ప్రభావితం చేసేది, ఎంతో ప్రభావితం చేసే శక్తి లవ్లో ఉంది. మరి ఆ లవ్ని కక్కుర్తిపోవడానికో స్వార్థానికో యూజ్ అండ్ త్రోగా దయచేసి చేయొద్దు. ప్రేమిస్తే పెళ్లి వైపు అడుగులు వేసే అవకాశం ఉంటే తప్పకుండా పెళ్లి వైపు వెళ్ళాలి. ప్రేమిస్తే విడిపోవాల్సిన పరిస్థితి వస్తే కూర్చుని మాట్లాడుకొని ప్రశాంత వాతావరణంలో విడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. నువ్వు నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని నీ ఫోటోలు వీడియోలు పెడతానే బ్లాక్మెయిల్ వేషం చేయొద్దు. అలాగే ఇప్పుడు నువ్వు వచ్చేసి నన్ను లేపుకొని పో, నువ్వు వస్తావా రావా, నేను చస్తా అని బెదిరించకూడదు. ప్రేమలో అర్థం చేసుకోవడం ఉండాలి. అన్యోన్యత, ఆప్యాయత, గౌరవము, భావాలు కలవడము, సుదూరంగా దీర్ఘకాలం జీవించేలాగా ఉండాలి. నేనేం కోరుతానంటే, నాది నిజం కావచ్చు తప్పు కావచ్చు, మీ గుండె పిడికిలంత ఉంటుంది, ఇదే గుండె. ఈ గుండెలో ప్రేమ చిన్నప్పటి నుంచే ఉంటుంది. మన చుట్టూ 1వ తరగతి 2వ తరగతి 5వ తరగతి 10వ తరగతి తూనిగా సినిమా పాట వింటాం కదా. అట్లా ప్రతి మనిషి ఎదురుగా ఉన్న ఆడపిల్ల కానీ మగపిల్లలో కానీ అందంగా ఉన్నారా, మాట తీరు బాగుందా, మంచి గుణగణాలు ఉన్నాయా, చదువులో ముందున్నారా, ఏదో ఒక అంశం, అందంగా అనేది కూడా ప్రధాన అంశంగా ఏదో ఒక అంశం ఎదుటి వ్యక్తిని ఆకర్షిస్తూ ఉంటుంది. అది సహజం. పువ్వు పూసినప్పుడు ఏ విధంగా అయితే సువాసన వస్తుందో, తేనెటీగలు వస్తాయో, అలాగే వయసు పెరిగిన కొద్దీ శరీరంలో మార్పులు వచ్చి హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు అట్రాక్షన్ కామన్. దానిని సోషల్ కంట్రోల్ చేసుకోవాలి. మనకు మనం విజ్ఞతతో. ఇప్పుడు ఎంతోమంది పెళ్ళే లేకుండా ఉన్న అబ్దుల్ కలాం లేరా, వాజ్పేయి లేరా, భగత్ సింగ్ లేరా, ఎంతోమంది ఉన్నారు కదా. అలా అని సక్సెస్ అయ్యాక పెళ్ళి చేసుకో, మరి ఎప్పుడు సక్సెస్ అవుతామో తెలుస్తలేరు ఇప్పుడు యువతకి. కాబట్టి నేనేమంటానంటే, నీ బతుకు నువ్వు బతుకుతున్నప్పుడే ప్రేమించడానికి ప్రయత్నించాలి. నువ్వే ఇంకోటి పట్టుకొచ్చి తినే తిండి తినుకుంటూ నేను ప్రేమిస్తా అంటే రేపు నీ భర్తకి ఎవరు తిండి పెట్టాలి, లేదా నీ భార్యకి ఎవరు తిండి పెట్టాలి? నీ లైఫ్లోకి వచ్చే వ్యక్తిని నువ్వు పోషించగలవు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. నేను పోయి హాయిగా కాపురం చేస్తా, వాడు అండి పెడితే వాడు సంపాదించుకొస్తే తింటా అంటే నువ్వు పని మనిషివా? నువ్వు ఇండిపెండెంట్ కాకుండానే నువ్వు ప్రేమించడమే అర్హతనా? దాన్ని ఇంకా మనం ఓపెన్గా చెప్పాలంటే నువ్వు దిగజారుతున్నట్టే కదా. సో నీ తిండి నువ్వు తినేలాగా వ్యక్తిగా నిర్మాణం కావాలి. ఇంకొకరిని తోడుగా ఉండేప్పుడు జీవించే చైతన్యం కావాలి. పెళ్ళి అవ్వగానే అయిపోదు కదా, ఏముంది, ఇద్దరు ఒకటైతే పెళ్ళి అయిపోతుంది, 10 నిమిషాలు చాటుకు వెళ్తే కాపురం అయిపోద్ది. కానీ రేపు కడుపులో పుట్టే పిల్లల్ని పోషించే ఒక శక్తి రావాలి. తర్వాత ఊరికనే ఊడిపడలేదు కదా, మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులని పోషించే శక్తి రావాలి. అంతేకాకుండా ఈ సభ్య సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి అనారోగ్యం వస్తే వైద్యంకి, లేదా పండగలు వస్తే, నేను నాస్తికునైనా, పండగలు వస్తే అందరితో కలిసి చేసుకునేలాగా కామన్ నీడ్స్, ఫ్యూచర్ నీడ్స్ సమకూర్చుకునే ఒక శక్తి నీకుంటే, అది ఉద్యోగమా, వ్యాపారమా, కూలి పని ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఈ పిడికిల్లో ఉన్న 5,000కి సమాధానం చెప్పి అప్పుడు ప్రేమించడం, ఇష్టపడడం, అవసరమైతే ఎదిరించడం, కులాన్ని తొలగించడం, దేనికైనా సాహసించడం చేయాలి. నీకే బతుకులేదురా అంటే మెడకో డోర్ వేసుకొని వాయించుకున్నట్టుగా ఉంటుంది. చాలా మంది గారిని ఎప్పుడైనా కలిసారా? లేదు, కలవలేదు. ఎలా అనిపిస్తుంది? తన ట్వీట్స్ చూసుంటారు, తన స్పీచెస్ మీరు విని ఉంటారు కదా. అంటే నా దృష్టిలో అయితే అంటే నేను ఆయన గురించి ఏం అభిప్రాయం చెప్పినా అది వేరే ఎటో వెళ్ళిపోతుంది. చెప్పడంలో తప్పే ఉంది. ఆయన సగం పిచ్చోడు అంతే. ఓకే. ఎందుకంటే అమ్మాయిలకి అక్కడ క్రీమ్ రాసి నాకుతున్న ఫోటోలు పెట్టడము, మీ థాయిస్ చాలా బాగున్నాయని చెప్పడము, చాలా క్లోజ్గా వల్గర్గా ఉన్న వీడియోస్, ఫొటోస్ పెట్టడము, అప్పుడప్పుడు సమాజంలోని కొన్ని సున్నితమైన విషయాల మీద బోల్డ్గా మాట్లాడము, విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడము, ట్వీట్ చేయడము, ప్రవర్తించడం చేస్తూ ఉంటాడు. మధ్యలో దేవుడు అనే అంశానికి వచ్చినప్పుడు చాలా లాజిక్గా లేడని చెప్తాడు. నేను ఆయనలో ఆ లాజిక్కి మాత్రం ఫ్యాన్ని. నా ఇష్టం అనే పుస్తకం మొత్తం చదివాను, ఆయనకు అభిమానిగా ఉన్నాను. కానీ నేను ఆయన అభిమానిని అనగానే నాకు ఆయనలోని చెడు కూడా కనిపిస్తుంది. కాబట్టి నేను ఏది మంచో గదే తీసుకుంటాను. అలాగే నేను రాముడిలో కొన్ని మంచి తీసుకుంటాను. ఏం నచ్చాయి రాముడిలో? ఏ రాము ఇష్టం శ్రీరాముడిలోనా? ఆ కథ రాసే నాటికి వాళ్ళ తండ్రికి 3 భార్యలు, కౌసల్య, కైక, సుమిత్ర. ఆయన 60,000 సంవత్సరాలు పరిపాలించినట.
అది పక్కన పెడితే అప్పటి వరకు ఉన్న రాజరిక వ్యవస్థలో ఆ కథలో ఒకే భార్యను కలిగి ఉండాలనే అంశం నాకు బాగా నచ్చింది. కానీ తమ్ముడు వచ్చి తన ప్లేస్లో పరిపాలనకి ఎలాంటి మంచి కౌన్సిలింగ్ గైడెన్స్ ఇవ్వకుండా ఆయన చెప్పులు ఇవ్వడం నాకు నచ్చలేదు. ఓకే. తన తమ్ముడినేమో తనెంబడి లక్ష్మణుని తీసుకుపోవడం బాగానే ఉంది, కానీ వాలి సుగ్రీవులు ఇద్దరు అన్నదమ్ములుగా ఉంటే అందులో చంపడం నాకు నచ్చలేదు. ఓకే. భార్య రావణాసురుడికి ఆ స్టోరీలో ఒక కథ ఉంటుంది. ఏ అమ్మాయినైనా తన ఇష్టం లేకుండా ముట్టుకుంటే తల 1000 వక్కలై చచ్చిపోతాడని రాసి ఉంటుంది. మరి ఈ వాక్యం ప్రచారంలో ఉన్నప్పుడు సీతమ్మ తల్లిని ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఎవరో అన్నారని మళ్ళీ చాకలైన నింద చేస్తూ ఉంటారు. చాకలైనలాగా ఆడాడ తిరిగి వస్తే నేను మళ్ళీ వెళ్ళుకుంటానంటావానే, నేను శ్రీరామచంద్రుడు అనుకుంటున్నావా అని చాకలైన అన్న మాట ఈయన చెవులో పడి నిండు గర్భిణిని ఆ అడవిలో వదిలేసి చంపేసి ఆమె కనుగుడ్లు తీసుకురమ్మని లక్ష్మణుడికి చెప్పడం నాకు నచ్చలేదు. సో రాముడిలో ఒక భార్యను చేసుకోవడం బాగా నచ్చింది, తండ్రి మాట జవదాటకుండా ముందుకు సాగడం నచ్చింది, కానీ అది డెమోక్రటిక్గా అనిపించలేదు. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు ఆర్జీవి గారి గురించి, సగం పిచ్చోడు అనిపిస్తుంది, నా ఇష్టం పుస్తకాన్ని మొత్తం చదివాను అని. మీలాగే చాలామంది నెటిజన్స్ ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చేసే ట్వీట్స్ అమ్మాయిల గురించి కానీ లేదంటే తన ఇష్టాలు బాహాటంగా స్వతంత్రంగా ఎక్స్ప్రెస్ చేసే తన తత్వాన్ని మాట్లాడుతూ ఉంటారు, తిడతారు, పొగుడుతూ ఉంటారు. మీలాగే కొంతమంది పిచ్చోళ్ళని కూడా అంటూ ఉంటారు. అలాగే బైరి నరేష్ కూడా ఏదో మానసిక జబ్బుతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు, తనకు కూడా ఏదో మానసిక వ్యాధి ఉంది అని చెప్పి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉంటారు, తప్పకుండా, ఎందుకు ఉండకూడదు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం, ఎలాంటి మానసిక జబ్బుతో బాధపడుతున్నారు మీరు? అది డయాగ్నోస్ చేయాల్సింది వాళ్ళు కదా. ఇప్పుడు నేను చదువుకున్నాను, ఎంఎస్సి సైకాలజీ చదువుకున్నాను, కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ సైకాలజీ చదువుకున్నాను, పిహెచ్డి చేశాను, ఓ టీచర్ ట్రైనింగ్ కూడా చేశాను, ఎంఏ చేశాను, ఎంహెచ్ఆర్ఎం చేశాను, ఎంతప్పుడు తోకుంది, నాకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నన్ను పిచ్చివాడు అనుకుంటున్నాడు. అలా అన్న వ్యక్తి స్థాయి ఏంటి? నా పిచ్చితనాన్ని నిర్ధారించే అర్హత ఉన్న వ్యక్తి. నా పిచ్చితనం వల్ల ఆయనకి ఏం నష్టం జరిగింది, సమాజానికి ఏం నష్టం జరిగింది, అతని వ్యక్తిగత తెలివితేటలు ఏంటి, ప్రావీణ్యం ఏంటి, అది ఆయన అడిగితే తెలుస్తుంది, అన్న వ్యక్తులకు తెలుస్తుంది. నన్ను 100కి సగం మంది పిచ్చోడు అనుకుంటామే, 99% మంది నన్ను పిచ్చోడు అనుకోవాలని కోరుకుంటున్నాను. 100కి 99%. ఎందుకంటే 10 కోట్ల మంది తెలుగువారు ఉన్నారు, 150 కోట్లతో నాకు పెద్ద సంబంధం లేదు. ఈ 10 కోట్లలో 1 కోటి మంది మాత్రమే నన్ను అనుకరించి, 1 కోటి కూడా కాదు, 100కి 99 అంటే 1 కోటికి 1 లక్ష మంది చొప్పున 10 కోట్ల మందిలో 10 లక్షల మంది మాత్రమే, 100కి ఒక్కడే నేను కూడా బైనరీస్ వస్తుంటున్నారా భయ్, నేను కూడా నాస్తికున్నారా భయ్, నాకు దేవుడు దయ్యం కులం మతం అక్కర్లేరా అంటే చాలు, నాకు 10 లక్షల మంది నాలాంటి వాళ్ళు ఉంటే చాలు. మిగతా 9 కోట్ల 90 లక్షల మంది వాడు పిచ్చోడు అనుకోని, నేను ఐ నెవర్ ఫియర్ అబౌట్ దట్. అవసరం లేదు అలాంటి ఇన్సిడెంట్, అలాంటి మాటలతోని. నువ్వు నీ కోసం బతుకుతున్నావా, నీ కుటుంబం కోసం బతుకుతున్నావా, ఈ సమాజం కోసం బతుకుతున్నావా అన్నప్పుడు, నువ్వు నీ కోసం బతికినప్పుడు ఏది పట్టించుకోవు. ఓకే. నీ కుటుంబం కోసం బతుకుతున్నప్పుడు, నాకు ఆడ పులిహోర వరదలలో కొట్టుకపోతున్నాం, పులిహోర ప్యాకెట్లు వస్తున్నాయి అంటే ఫస్ట్ మా ఇంట్లో 3 ఉన్నారని 3 గుంజుకొస్తావు నువ్వు ఒక్కదానివే పోయి. నిజమా కాదా? నీకే కావాలని నా ఇంట్లో ఎటువైనా మంచిది అనుకుంటే 1 పొట్లం అటో ఇటో గుంజుకొని తింటావు ఫస్ట్. ఓకే. నేను అట్లాంటివని కాదు కదా. సో బీజేపీ వాళ్ళు మీ పైన విష ప్రచారం చేశారు, ముద్రేశారు, ఆ ఇన్సిడెంట్ వెనక బీజేపీ ఉందని ఆరోపణ. బీజేపీ వాళ్ళకు దండం. నేను బీజేపీకి వ్యతిరేకం కాదు, ఓకే, కాంగ్రెస్కు వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్కు వ్యతిరేకం కాదు, కాస్తో కూస్తో బహుజన రాజకీయాలకి నేను అనుకూలం, ఇది ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలి, మద్యం లేని, మందు లేని, పైసలు పంపిణీ లేని, కుల రాజకీయాలు లేని నేను ఒక అడ్మినిస్ట్రేషన్ పీజీ చేసిన వ్యక్తిగా రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ఒక డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ డిసిప్లైన్డ్ పాలిటిక్స్ కోరుకునే వ్యక్తిని. కాబట్టి బీజేపీ వాళ్ళు నన్ను చెడ్డవాడని, శత్రువుగా భావిస్తున్నారు అని అంటే నేనేమంటా, మీ ఓటు శాతం ఎంత ఈ 2 రాష్ట్రాలల్లో? 100కి 99% మంది నన్ను వ్యతిరేకించినా పర్లేదు అంటున్నా కదా, వాళ్ళకి పడ్డ ఓట్ల శాతం ఎంత? ఆర్ యూ గాట్ మై పాయింట్? దిస్ ఈజ్ మై వర్షన్. మరి నాస్తిక సమాజం ఏ పార్టీని అనుకరిస్తూ ఉంటుంది అంటే, వాళ్ళ ఇష్టాయిష్టాలు ఉంటాయి, లేదంటే ఈ పార్టీ అభిప్రాయాలని గౌరవించి వ్యక్తీకరణ చేసే అభిప్రాయాలు బాహటంగా కొన్ని సందర్భాల్లో అవసరం ఉండుంటాయి. ఇప్పుడు మీరు
ఏ పార్టీకి సంబంధించి అనుకూలంగా ఉన్నారని, లేదంటే వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ఇప్పటివరకు నేను అన్నోన్ పర్సన్ని కాబట్టి తెలంగాణ పోరాటంలో పాల్గొన్న బిడ్డగా తెలంగాణ టీఆర్ఎస్కి అప్పుడున్న నా తోటి ఉద్యమకారులకి తోడుగా నిలబడ్డాను. తర్వాత జరిగిన ఎన్నికల్లో నాకు తెలిసిన వాళ్ళు, నాకు నచ్చిన వాళ్ళకి ఐడియాస్ ఇవ్వడమో, స్పీచెస్ రాసి ఇవ్వడమో, ముఖ్యమైన వాళ్ళతో కూర్చుని ఇలా ఇలా చేయాలని గైడ్ చేయడమో నా కాంట్రిబ్యూషన్ ఇండైరెక్ట్గా చేశాను. ఫస్ట్ ఏమో డైరెక్ట్గా చేశాను, సెకండ్ ఇండైరెక్ట్ చేశాను. ఇప్పుడు నేను పాపులర్ అయిన తర్వాత వస్తున్న ఎన్నికలు ఇవి. సో దీని గురించి నేను ఇంకేం నిర్ణయం తీసుకోలేదు. కానీ ఒక పార్టీకి మద్దతు ఇస్తే మిగతా వాళ్ళు మనల్ని చెడ్డవాళ్ళుగా భావిస్తారు. మనం ఒక పార్టీతో క్యారీ అవుతే మిగతా వాళ్ళు వీడు ఆ పార్టీ తొత్తు బానిస అంటారు. కాబట్టి నేను అలా ఒక పార్టీకి బానిసగా కానీ ఒక ముద్రతో కానీ కోరుకోవట్లేదు. ఇండిపెండెంట్ ఐడెంటిటీ కోరుకుంటున్నాను. నేను చేయాల్సిన పనులు బోల్డ్ అని ఉన్నప్పుడు ఒక వ్యక్తి గెలిస్తే వ్యక్తిగతంగా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా. ఇప్పుడున్న రాజకీయ పార్టీలకి సంబంధించి, రాజకీయ వ్యవస్థకి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? ఇప్పుడు 2 terms గవర్నెన్స్ చూశారు బీఆర్ఎస్ది. కాంగ్రెస్ ఫైట్ చేస్తోంది, బీజేపీ చాలా టఫ్ ఫైట్ ఇస్తామంటోంది. వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ దట్? నేను సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నాకు ఒక ఐడియా ఉంది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పాదయాత్ర తాను పరిపాలించడం, ఆ తర్వాత సపరేట్ స్టేట్ మూమెంట్ రావటం, ఆ తర్వాత 9 years నుంచి కేసీఆర్ గారి పాలన, పక్కన చంద్రబాబు నాయుడు గారి పాలన, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలన, కింద స్టాలిన్ గారి పాలన, దానికంటే ముందు పళనిస్వామి, మా జయలలిత గారి పాలన, రాజా కేరళ నుంచి పాలన, ఇక్కడ మమతా పాలన, దానికంటే ముందు ఉన్నటువంటి కమ్యూనిస్టుల పాలన. ఇవన్నీ నేను ఒక అడ్మినిస్ట్రేటివ్ స్టూడెంట్గా 2004 నుంచి ఉస్మానియాలో ఉన్న బిడ్డను కాబట్టి 20 ఏళ్ళుగా నాకు రాజకీయాలు తెలుసు. కానీ మనం భారతదేశానికి రాజరిక వ్యవస్థ వద్దని, ఏకఛత్రాధిపత్యం వద్దని, ఒక వ్యక్తి పాలన కాదని, ప్రతి వ్యక్తి వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ని ఎన్నుకోవాలి, సర్పంచ్ని ప్రజలు ఎన్నుకోవాలి, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్పర్సన్, ఆ తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, అలాగే ఆ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేలు. వీళ్ళు ఒక ఫ్లోర్ లీడర్ని ఎన్నుకొని ముఖ్యమంత్రి. ఇది సిస్టమ్. ఈ సిస్టంలా లేదు. నేను కుక్కకు టికెట్ ఇస్తే కుక్క కూడా గెలుస్తుంది అనేటువంటి పిచ్చి రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పటిదాకా ప్రజల్లో లేకున్నా నేను ఎక్కడికో ఏదో దేశం పోయి 1000 కోట్లు సంపాదించుకొని వచ్చాను, పైసలు వాళ్ళ మొఖాన పడేస్తే కుక్కల్లాగా నాకు టికెట్ ఇస్తారు, పైసలు ఆ మొఖాన పడేస్తే తాగిపిస్తే 200 మంది నా వెనకాల తిరుగుతారు. నిన్నటిదాకా నేను జీరోలాగా ఉన్నా, పైసలు మొఖాన పడితే నేను రేపు హీరోనై అసెంబ్లీలోకి వెళ్తా అనేటువంటి ఒక అహంకార అంటే పొల్యూటెడ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. సో రేపు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ప్రతి పార్టీ యజమాని. టిక్కెట్ ఇచ్చేటప్పుడు వానికి ఉచ్చబడాలి. ఈయనకి టిక్కెట్ ఇస్తే ఇక్కడ ప్రజలు తరిమేస్తారు. నేను టిక్కెట్ ఇచ్చుడు కాదు, ప్రజల్లో ఉన్న వ్యక్తికే ఇవ్వాలి, పైసలు ఉన్న వ్యక్తికి కాదు, కులం బలుపున్నోడికి కాదు, సామాజిక న్యాయాన్ని కూడా నేను పాటించాలి అనేది రావాలి. ప్రజలు కూడా ఎవడెక్కితే వానికే ఓటెత్తా అనేటువంటి స్వభావంలోంచి పోయి ఆలోచించి నిలబడ్డవాడు వీడు ప్రజల్లో పుట్టినవాడా, ప్రజల్లో పెరిగినవాడా, వీడు ఏ సమస్య మీద ఎలా స్పందించాడు, వీడి వ్యక్తిగత కుటుంబం ఎలా ఉంది, వీడికి ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయి, వీడి ప్రవర్తన ఏంటి, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏ సమస్య మీద వీడు ఏ అభిప్రాయాన్ని చెప్పాడు. అన్ని సమయాల్లో ఖాళీగా మూసుకొని తప్పు చేసిన నాయకునికి భజన చేస్తాడా, ప్రజల వైపున నిలబడతాడా, వీడు బతుకులో బతుకయ్యాడా, మెతుకులో మెతుకయ్యాడా, లేకపోతే మంచి గోల్డెన్ స్పూన్లో నుంచి వచ్చి వాని కొడుకనో వీడి కొడుకనో వాని బిడ్డనో వీని బిడ్డనో ఆన్ తమ్ముడనో వీళ్ళ భార్యనో, లేకపోతే ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వచ్చాడు, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి వచ్చాడు, లేదా వీని వెనకాల పెద్ద హోటల్స్ ఉన్నాయి, లేదా కాంప్లెక్స్లు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, భూములు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రజల్లో నుంచి వచ్చే మనుషులకి టిక్కెట్లు ఇచ్చడం వచ్చినప్పుడు ప్రజలు కూడా ప్రజల కోసం పనిచేసిన మనుషులు ప్రతినిధులుగా నిలబడితేనే ఓటేస్తాం, ఎవరినో పట్టుకొచ్చి మా మీద పెడితే మేము ఓటేయం అనే చైతన్యం వచ్చినప్పుడు ఈ దేశం బాగుపడుద్ది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. సో ఏ పార్టీకి బాహటంగా అయితే మద్దతు తెలిపే ఆలోచన? అరే రహస్య